అందరికీ నమస్తే అండి. మాదిగోడు కొట్టే డబ్బు కావాలి, కుమ్మరోడు చేసే కుండ కావాలి, సాకలోడితే బట్ట కావాలి, బెస్తోడు పట్టే చేపలు కావాలి. వీళ్ళందరికీ మాత్రము ఎవరి పని వానికే కావాలి. వీళ్ళందరిని ఏలనిక మాత్రం ఒక రాజు కావాలి, వాళ్ళ ఓట్లు కావాలి, వాళ్ళే ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు. మరి బీసీల కోసం కష్టపడుతున్నాం అంటారు కదా. ఎంతమంది బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చారు? ఈరోజు అదే బీసీ బిడ్డలు ఓట్లు వేస్తున్నాయి కదా, మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యి ఈరోజు అసెంబ్లీలో కూర్చుంటున్నారు. మరి అదే బీసీల కోసం మీరు కష్టపడుతున్నాం అంటున్నారు కదా, మరి ఎందుకు మీరు ఎమ్మెల్యేగా ఒక టికెట్ ఇప్పించలేకపోతున్నారు? ఎందుకు ఒక ఎంపీగా ఇవ్వలేకపోతున్నారు? బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, ఏ పార్టీ అయినా సరే ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకంటే దళిద్రుగానే ఉండాలి, వాడు మనతో పాటు సమానంగా ఉండకూడదు. ఎవరు నిజంగా బీసీల కోసం కష్టపడుతున్నారు? వాళ్ళ ఓట్ల కోసం కష్టపడుతున్నారు, వాళ్ళ దగ్గర మీ సానుభూతి సంపాదించుకోవాలని కష్టపడుతున్నారు, అంతే. ఈరోజు కాంగ్రెస్లో కానీ, బీజేపీలో కానీ ఎవరికైనా కష్టం వస్తే అదే పార్టీ కార్యకర్తను ఆదుకొని కోరన్న ముందుకు వస్తురా? రారు. కనీసం కలవని కోసం అపాయింట్మెంట్లు ఇస్తారా? ఇయ్యరు. అదే ఓట్లప్పుడు మాత్రం ముంగంగి దండాలు పెడతారు. ఎందుకంటే మీరు గెలవాలి, ఎందుకంటే అప్పుడు బీసీలు అవసరం ఉంటుంది, బీసీ బిడ్డలు అవసరం ఉంటారు, అప్పుడు ముద్దాడతారు, ముడ్లు నాకుతారు. ఎవరు అసలు మాదిగోళ్ళకి కానీ, మాలోళ్ళకి కానీ, మా బీసీ వర్గానికి ఎవరు న్యాయం చేస్తున్నారు అంటే ఎవరు చేయట్లేదు. వాళ్ళ మీద బ్రతుకుతున్నారు, వాళ్ళు రాజులు అయిపోతున్నారు. మీ మాత్రం మా బీసీ బిడ్డలు మీ మాత్రం సంకనాకి పోతున్నాం. సాయం చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు? మత కల్లోలం పెట్టినట్టుగా పార్టీల మధ్యలో మా కూస కొలుపుతున్నారు. మా బీసీల మేమేమో కొట్టుకుంటారు చేస్తున్నారు. మీరు మాత్రం ఆనందం పడుతున్నారు. ఒక్కరైనా బీసీల కోసం కష్టపడుతున్నారా? పడుతున్నామని చెప్తున్నారు. 42% బీసీల కోసం కష్టపడుతున్నారు. ఎంతమందికి ఇచ్చారు సీట్లు? ఎవరు ఇయ్యరు. ఎంతసేపు ఉన్నా మా అవసరాలు కావాలి, మేము పండించే పంటను తిన్నిక కావాలి, మేము చేసే వృత్తి మీకు కావాలి. మీ మాత్రం మీ కాళ్ళ కింద మీ మోచేతులు రాకుండానే ఉండాలి. అది మీకు కావాల్సింది. అప్పుడు ఆ తరమైన అంతే ఉంది, ఈ తరమైన అంతే ఉంది. అప్పట్లో ఎంతసేపు ఉన్నా కానీ ఎడ్డోళ్ళు అన్నారు. అప్పుడు ఎడ్డోళ్ళం, ఇప్పుడు ముడ్డోళ్ళని చేస్తారు అందరు కలిసి. మా పార్టీ నాయకుడు అని మేము బయట కొట్టుకొని తిట్టుకొని చేస్తాము. అదే పార్టీ నాయకుని కోసం ఏదైనా కష్టం వచ్చినా మేము పోతాం, కానీ అదే మాకు వచ్చింది అనుకో ఎవరు రాడు. ఒక ఫోన్ చేస్తాడు అంతే. ఆ ఫోన్కే సంతోషపడతాం. మీ ఇంట్లో పెళ్ళని చేసినా, పిల్లలు చేసినా, లేకపోతే తల్లిదండ్రులు చేసినా అంత సంతోషపడరు, కానీ పార్టీ నాయకుడు చేస్తే సంతోషపడతారు. మనకు 10 లక్షలు అప్పు ఉంది, లేకపోతే 5 లక్షలు అప్పు ఉందంటే ఎవడన్నా ఆదుకుంటాడా? ఏ పార్టీ కార్యకర్తనైనా ఆదుకుంటారా? ఆదుకోరు. ఓట్లప్పుడు మాత్రం ఎక్కలేని ప్రేమ, ఎక్కలేని అభిమానం చూపిస్తారు. మీ అభిమానం మాకేమొద్దు. బీసీలకు సాయం చేస్తున్నారు, న్యాయం చేస్తున్నారు, అది చేస్తే చాలు. ఇప్పటి వరకు చేసిన పాపను ఏ ఒక్కరు పోలేదు. చేస్తాము అన్నకానే ఉన్నారు, చెయ్యలేదు.